ఇప్పుడు ఇవన్నీ ట్రై చేస్తే నేను రేపు పొద్దున్నకల్లా దుమ్ములా తయారవుతా. సో అది అందుకని అన్నీ టేస్ట్ చేయకుండా కొన్ని నాకు ఇష్టమైనవి. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. అందరూ ఉన్నారు. సో ఇంకా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా ఫాలో అయిపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మనం వచ్చే ప్లేస్ ఏంటంటే అలంకార్. సో ఇక్కడ మనకి బందర్ రోడ్లో కొత్తగా ఓపెన్ చేశారు, 2 days అవుతుంది. సో మనం ఇప్పుడు వెళ్ళి మనకి అలంకార్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో మనకి స్పెషల్స్ ఏంటి, అండ్ బందర్ రోడ్లో ఇది ఒక బిగ్గెస్ట్ రెస్టారెంట్, అంటే పెద్ద రెస్టారెంట్ ఇది. సో మనం ఎవరు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి. లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెళ్ళిపోయి మొత్తం మీకు ఏమేమి దొరుకుతాయి, ఇక్కడ స్పెషల్స్ ఏంటి అండ్ ఆల్సో ఫుడ్ టేస్ట్ చేసుకోవడం చూద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి బందర్ రోడ్ అండ్ ఇది వచ్చి మనకి తాడిగడప సెంటర్. సో మనకి ఆపోజిట్లోనే ఇక్కడ ఉంటుంది అలంకార్ స్వీట్స్ అండ్ బేకరీ. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, మీ పేరు వచ్చి పోలవరపు బాబు. ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ మనకి ఇక్కడ ఏవే స్పెషల్ దొరుకుతాయి కొంచెం చెప్తారా? December 19th ఎస్టాబ్లిష్ చేసాం. వాళ్ళకి 4th డే. స్వీట్స్, హాట్స్, బేకరీ ఐటమ్స్, రెస్టారెంట్, పిజ్జా, బర్గర్, శాండ్విచ్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. చాక్లెట్స్, ఈ బిస్కెట్స్ అవి ఉంటాయండి. కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, క్యాష్ కౌంటర్లో ఉంటాయి కాస్ట్లీ చాక్లెట్స్ అన్నీ. తర్వాత ఈ స్వీట్స్ అండి, స్వీట్స్, ఆల్ స్వీట్స్ ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఈ పైన బ్రెడ్స్ ఉంటాయి, ఫ్రూట్ బ్రెడ్, వీట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ అన్నీ ఉంటాయండి. అది చాక్లెట్స్ అండి, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి అందులో. ఇది మొత్తం హాట్ సెక్షన్ అండి. ఇదంతా పప్స్ అండి అవన్నీ. ఇక్కడ మా కేక్ రూమ్ చూద్దరు కండి, కేక్ మేకింగ్ రూమ్ చూద్దరు కండి. ఇది కేక్ మేకింగ్ రూమ్ అండి. కేక్స్ అన్నీ ఇక్కడ తయారయ్యి అక్కడి నుంచి కూల్ కేక్స్ అవన్నీ అందులో పెడతారండి, స్టాల్లో పెడతారు. ఆర్డర్ రాగానే ఇక్కడ ఇస్తాము, ఇక్కడ నుంచి తయారు చేసి అక్కడ పెడతారనమాట. అక్కడి నుంచి డెలివరీ ఉంటుంది. కేక్ మేకింగ్ అనమాట, మొత్తం కేక్ మేకింగ్ రూమ్. ఇదేమో జ్యూస్లు అండి, బాదం పాలు, గ్రేప్ జ్యూస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. బాదం పాలు, ఇదేమో పిజ్జా, బర్గరు, శాండ్విచ్ అన్నీ ఇక్కడ తయారవుతాయండి. శాండ్విచ్ ఇక్కడ చాట్ ఐటమ్ ఇక్కడ తయారు చేస్తారండి. చాట్ ఐటమ్ ఆఫ్టర్నూన్ నుంచి 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. మాక్టైల్స్ అండి, మొత్తం మాక్టైల్స్ ఇవన్నీ. ఇది మా రెస్టారెంట్ కిచెన్ అండి. ఇది మా రెస్టారెంట్ కిచెన్ సార్. ఇది రెస్టారెంట్ సిట్టింగ్ అండి, మొత్తం అంతా. ఇదంతా మొత్తం సిట్టింగ్ అండి, రెస్టారెంట్ సిట్టింగ్. ఇదంతా ఇట్లా బారు మొత్తం అంతా. ఇంకేం లేదు సార్, మేము కొత్తగా పెట్టాము ఇక్కడ బందర్ రోడ్లో. అన్నిటికన్నా పెద్ద బ్రాంచ్ ఇది, 13th బ్రాంచ్, అలంకార్ది 13th బ్రాంచ్. బందర్ రోడ్లో అతిపెద్ద బేకరీ అండ్ రెస్టారెంట్ ఇది. న్యూలీ ఇంకా మనం ఏంటంటే రేపు ఫిబ్రవరిలో బ్యాంకెట్ హాల్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదో 2 monthsలో కంప్లీట్ అవుద్ది. చిన్న కిట్టి పార్టీ, బర్త్డే పార్టీస్ మొత్తం అన్న, మెహందీ, సంగీత్ అన్నీ అందులో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చి కేక్ ప్రిపరేషన్ సెక్షన్లో ఉన్నాం. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. సో ఇక్కడ మనకి ఏంటంటే అయింది మొత్తం ఈ బ్లాక్ వచ్చి కేక్ మేకింగ్ అంతా ఇక్కడే జరుగుతుందండి. ఈ పేస్ట్రీస్, నార్మల్ కేక్స్, ఆర్డినరీ కేక్స్, పేస్ట్రీస్ లో ఫ్లేవర్స్. ఓకే, మనకి ఏమేమి ఫ్లేవర్స్ దొరుకుతాయి? బటర్ స్కాచ్, రెగ్యులర్ ఫ్లేవర్స్, పైనాపిల్, వెనిలా, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ లో ఉన్న అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. నార్మల్ కేక్స్ దొరుకుతాయి. వాళ్ళు అడిగిన మోడల్స్ లో వాళ్ళు అనుకున్న విధంగా కూడా వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి మాకు ఇలా కావాలన్నా కానీ అన్ని రకాల మోడల్స్ చేసి ఇచ్చేస్తారు. ఆర్డర్స్ మీద మీరు చేసిస్తారు? ఆర్డర్స్ మీద చేసి ఇస్తాం. ఓకే, మినిమం కేజీ అండ్ హాఫ్ కేజీ నుంచి మన దగ్గర మినీ కేక్స్ కూడా ఉన్నాయండి. మినీ కేక్స్ అంటే ఒక 1/2 kg 600 grams అట్లా వస్తాయి. మినీ కేక్స్ నార్మల్లోనే ఉంటాయి,
కూల్ కేక్స్లోను అదే పేస్ట్రీస్లో కూడా ఉంటాయి. ఓకే, అంటే మనకి ఆర్డర్ ఇచ్చే వాళ్ళు కొంచెం హాఫ్ కేజీ అడుగుతారు, బల్క్లో అడుగుతారు. సో మన దగ్గర హాఫ్ కేజీ నుంచి మాక్సిమం ఎన్ని కేజెస్ వరకు మీరు ప్రిపేర్ చేస్తారు కేక్ని? మాక్సిమం 10 kgs వరకు ఇప్పుడు చేసాము. ఈ 3-4 డేస్లోనే 10 kgs కేక్ ఆర్డర్ వచ్చింది, అది చేసాము. అది ఎంత వచ్చినా చేయగలము. ఓకే, ఎంత ఆర్డర్ ఇచ్చినా వాళ్ళకి ఏ కేక్ కావాలంటే ఏ షేప్లో కావాలన్నా ఎట్లా కావాలన్నా చేసి ఇస్తాము. ఓకే, సో ఇప్పుడైతే మనం ఇక్కడ చాలా కేక్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఒక్కొక్కటి మీకు చూపిస్తా. సో ఇప్పుడే మనకి కేక్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వచ్చి క్రీమ్ అండ్ అవి మినీ కేక్స్. సో ఆల్రెడీ ప్రిపేర్ ఉన్నాయి. అండ్ మనకి పైన ఈ చేయాలి, గార్నిష్ చేయాలి కదా. సో ఇది ఏ క్యా ఫ్లేవర్ కేక్? నార్మల్ వెనీలా ఫ్లేవర్. ఓకే, ఇది వచ్చి మనకి పైనాపిల్ పేస్ట్రీ. అండ్ ఇది వచ్చి స్ట్రాబెరీ పేస్ట్రీ, ఈ వెనిల్లా పేస్ట్రీ. అద్దరిపోయింది, చూస్తుంటే నూరు ఊరిపోతున్నాయి. మీకు అంబియన్స్ మొత్తం చూపిస్తా చూడండి, ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయో. చూసారు కదా అంబియన్స్ మొత్తం, అసలు చాలా ఉన్న ఐటమ్స్ అయితే మనకి స్వీట్ సెక్షన్ అండ్ కేక్ ప్రిపరేషన్ రూమ్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసాం రెస్టారెంట్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఎవరు స్కిప్ చేయొద్దు, మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తాను నీట్గా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమేమి మనకి అవైలబుల్గా ఉంటాయి, మన స్పెషల్స్ ఏంటి అవన్నీ కనుక్కుందాం ఒకసారి. చూడండి, మనకి గౌరీ గారు ఉన్నారు. సో ఇక్కడ మనకి స్వీట్స్ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అండ్ స్పెషల్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం. సో ఒకసారి చూపిస్తారా మాకు ఏమేమి అవైలబుల్ ఉంటాయి? ఇవి వచ్చేసి కాజు ఐటమ్స్ అండి. మనకి ఇక్కడ స్పెషల్ పిస్తా బైట్స్ ఉన్నాయి, హనీ డ్రై ఫ్రూట్ బర్ఫీ. నెక్స్ట్ వచ్చేసి ఇది కాజు పిస్తా శాండ్విచ్, ఇది కాజు టైటానిక్, ఇది యాపిల్, ఇది డ్రై ఫ్రూట్ హల్వా, ఇది వచ్చేసి చెర్రీ హల్వా అండి, అది కాజు కార్గిల్ రోల్స్. ఇది సీతాఫల్ అండి. కాజు ఐటమ్స్లో అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కోవా ఐటమ్స్ అండి. ఇది వచ్చేసి బార్న్విటా కలాకండ్, ఇది హార్లిక్స్ కలాకండ్, ఇది వైట్ కలాకండ్. అలాగే బర్ఫీస్, వెనిలా బర్ఫీ ఉంది, బాదం బర్ఫీ ఉంది, బాదం కోవా రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాంబే హల్వా ఉంది, పైనాపిల్ హల్వా ఉంది, ఫ్రూట్ హల్వా ఉంది. లడ్డూస్లో వచ్చేసి మలై లడ్డు ఉంది, బందర్ లడ్డు, బందర్ హల్వా ఉంది, మలై
బేసన్ లడ్డు ఉంది, మోతిచూరు లడ్డు ఉంది అండి. నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ ఐటమ్స్ ఇవన్నీ. మొత్తం బెంగాలీ. నోరు ఊరిపోతుంది ఇదంతా. ఇది వచ్చేసి వైట్ బెంగాలీ, అది కాలా జామ్లు, పింక్ శాండ్విచ్, వైట్ శాండ్విచ్, బందర్ కాజా, పన్నీర్ కాజా, కోవా జామ్లు, డ్రై గులాబ్ జామ్లు, చంద్రకళ, జాంగ్రీ, బాదుషా, మడత కాజా, లడ్డు, మైసూర్ పాక్ ఇవన్నీ ఉన్నాయండి బెంగాలీ ఐటమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేది ఇది హాట్ కౌంటర్. ఇది వచ్చేసి పల్లి పకోడీ, మార్వడి మిక్చర్, కొత్తిమీర మిక్చర్, కాజు పకోడీ, కాజు ఫ్రై, సన్న బూందీ మిక్చరు, దాల్ ముడి, కాశ్మీర్ దాలు, కారం బూందీ, టమాటా పూస, వాంపూస, టమాటా పూస అండి ఇది స్పెషల్. నెక్స్ట్ బనానా చిప్స్, మసాలా పకోడీ, కరపెండలం చిప్స్, ఇవి చెక్క పకోడీ. హాట్లో వచ్చేసి ఇవన్నీ స్పెషల్. టమాటా పూస, కొత్తిమీర మిక్చర్, కాశ్మీర్ దాల్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బిస్కెట్స్ అండి. సాల్ట్ బిస్కెట్స్, బూస్ట్ కుకీస్, కాజు స్టిక్స్, బటర్ బిస్కెట్స్, ఫ్రూట్ బిస్కెట్స్, బటర్ బిస్కెట్స్, ఇది ఫ్రూట్ బిస్కెట్స్, ఆల్మండ్ స్టిక్స్, డ్రై ఫ్రూట్స్ అండి, ఫ్రూట్ అన్నీ ఉంటాయి ఫ్రూట్స్. ఇది గుడ్ డే బిస్కెట్స్, ఇవి జీరా సాల్ట్. ఇవి వచ్చేసి ఓట్స్ బిస్కెట్స్, ఓట్స్ కూడా ఉన్నాయండి స్పెషల్ ఇక్కడ. ఇది వచ్చేసి నువ్వులు, కార్న్ఫ్లెక్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా స్పెషలే. కార్న్ఫ్లెక్స్. నెక్స్ట్ వచ్చేసి మూన్ బిస్కెట్స్ ఉన్నాయి, చందమామ అంటే అవే. నెక్స్ట్ గీ బిస్కెట్స్, ఇవి కోకోనట్ బిస్కెట్స్ అండి, ఇది ఉస్మానియా సాల్ట్. వామ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా స్పెషలే, దిల్ పసంద్. బిస్కెట్స్ వచ్చేసి ఇవన్నీ అండి. పఫ్లు ఇవన్నీ, వెజ్ పఫ్, వెజ్ రోల్, వెజ్ రోల్. ఇది ఎగ్ పఫ్, అది కూడా వెజ్ పఫ్లే అండి. ఇవి ఎగ్ పఫ్, ఇది చికెన్ పఫ్, చికెన్ రోల్, చికెన్. ఇవి వచ్చేసి సమోసాలు, ఆలు సమోసా సపరేట్గా ఉంది. ఇవన్నీ పఫ్లు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఒక్కొక్క సెక్షన్లో ఏమేమి ఉంటాయి అండ్ స్వీట్స్ ఏమి అవైలబుల్గా ఉంటాయి అండ్ హాట్స్ అండ్ చాక్లెట్స్ కూడా. My good name is Gopi. From where? I am from Bhubaneswar. Yes. Can you please tell me what are the specials we get mocktails here? Mocktails you'll get the all fresh ingredients. That is some classic mojitos. Okay. And fruit punch. And that is the international classic Cinderella. సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అవన్నీ. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరు స్కిప్ చేయొద్దు, ఏంటంటే చాలా పెద్దది ఇది. సో అందుకే షూట్ చేయడానికి చాలా టైం పట్టింది. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయించి నీట్గా మొత్తం ఏంటి చూపించా. అండ్ ఆల్సో మనం కిచెన్లోకి వెళ్ళాలి. కిచెన్లోకి వెళ్ళి మనకి నాన్ వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ అవుతున్నాయంట, అవి కూడా చూపిస్తా. ప్రస్తుతంగా అయితే మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం. సీతాఫల్ స్వీట్ ఒకటి, అండ్ బెంగాలీ స్వీట్ ఒకటి, అండ్ ఆల్సో మాక్టైల్, అండ్ ఆల్సో రెయిన్బో పేస్ట్రీ. సో అవి టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఓవర్లుక్ చూపిస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సో చూశారు కదా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి అండ్ మనం చూద్దాం ఎలా ఉందో, మాక్టైల్ కానీ స్వీట్స్ కానీ పేస్ట్రీ కానీ. సో లెట్స్ ట్రై. సో ఫస్ట్ వచ్చి మనం పేస్ట్రీ. సో రెయిన్బో పేస్ట్రీ అంట. సో ఇది రెయిన్బో పేస్ట్రీ. సో ఇది వచ్చి సో టేస్ట్ చేద్దాం. అండ్ ఆల్సో మనకి రెయిన్బో పేస్ట్రీలో 7 కలర్స్ ఉంటాయి కదా. సో మనకి ఇక్కడ ఈచ్ లేయర్ ఒక్కొక్క కలర్ ఉంది. సో 7 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో చూస్తారు కదా మనకి ఆ రెయిన్బో పేస్ట్రీకి ఈచ్ లేయర్ ఒక్కొక్క కలర్, చాలా బాగుంది. అండ్ ఆల్సో అది వచ్చి సీతాఫల్ స్వీట్ అంటే బెంగాలీ స్వీట్ అండ్ మాక్టైల్. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం.
చాలా బాగుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉండడం వల్ల మనకి డిఫరెంట్ ఆ ఫ్లేవర్స్ టేస్ట్ తగులుతున్నాయి. చాలా బాగుంది ఇదైతే. మన నార్మల్గా ఏంటంటే చాక్లెట్ పేస్ట్రీ ఆర్ వెనిలా అండ్ బటర్ స్కాచ్ పైనాపిల్ ఇవి టేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇదేంటే మనకి డిఫరెంట్గా రెయిన్బో పేస్ట్రీ. సో ఇది తీసుకుంటే మాత్రం మనకి ఈచ్ బైట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ టేస్ట్ తగులుతుంది. మస్టర్డ్ స్వీట్ కూడా ట్రై చేయండి, వచ్చింది చాలా బాగుంది. ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అండ్ ఇప్పుడు మాక్టైల్ కనిపిస్తుంది కదా, సో ఇది కూడా డిఫరెంట్ ఫ్లేవర్. మనకి ఇందులో కివీ ఫ్రూట్ అండ్ ఆల్సో ఆరెంజ్ అండ్ నింబు చాలా ఉన్నాయి. సో ఈ మాక్టైల్ కూడా చాలా బాగుంది చూడటానికి. ఒకసారి టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది టేస్ట్. సో కాసేపు మాక్టైల్ పక్కన పెడదాం. అండ్ మనకి ఇది వచ్చి సీతాఫలం చూస్తున్నారు కదా, షేప్ సేమ్ సీతాఫలం ఫ్రూట్ ఉంటుంది కదా, సేమ్ అదే. సో ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నా. ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్లేవర్. ఇప్పుడు మనం అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళి అన్నీ ట్రై చేస్తాం స్వీట్స్. సో ఇక్కడేమో చూస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ట్రై చేస్తే నేను రేపు పొద్దున కల్లా డుంబులా తయారవుతా. సో అది అందుకని అన్నీ టేస్ట్ చేయకుండా కొన్ని నాకు ఇష్టమైనవి. సో మనకి సీతాఫలం సో కాజు ఐటమ్ కదా, కాజు ఫ్లేవర్ ఉంది అండ్ ఆల్సో కొంచెం సీతాఫలం ఫ్లేవర్ కూడా తగులుతుంది. పైన మనకి స్మూతీగా ఉన్న లోపల మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. కంప్లీట్ కాజు ఫ్లేవర్ అదిరిపోయింది సీతాఫలం. ఇది వచ్చి షిప్ లాగా ఉంది, అంటే పడవ. మనకి పైన దానిమ్మకాయ ఉంటుంది, ప్రొమోగ్రానేట్ ఆ సీడ్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ సీడ్ అండ్ ఆల్సో బాదం. ఇది కూడా ట్రై చేద్దాం ముందు తినేసి. కిందేమో రసమలై, పైన వచ్చి క్రీమ్ అండ్ మనకి డ్రై ఫ్రూట్ చాలా బాగుంది. ఇది సేమ్ రసమలై. తింటే జ్యూసీగా ఉంది, బెంగాలీ స్వీట్ చాలా బాగుంది. సో స్వీట్స్ అన్ని కవర్ అయిపోయినాయి కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఒకటే మాక్టైల్ ఫుల్ క్లీన్ స్వీప్. సో దీన్ని ఇలా మిక్స్ చేసి ఇది కూడా ఎదిరిపోయింది. కివీ ఫ్రూట్ ఫ్లేవర్ అండ్ పంచీగా ఉంది, చాలా బాగుంది. ఏమేమి తిన్నాం మనం? రెయిన్బో పేస్ట్రీ, సీతాఫల స్వీట్ అండ్ బెంగాలీ స్వీట్, రసమలై అండ్ మాక్టైల్ చాలా బాగున్నాయి. షార్ట్ అండ్ స్వీట్గా కడుపు నిండిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వెళ్ళిపోయి మనం కిచెన్లో చికెన్ మన ఫేవరెట్, సో అవన్నీ చూద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చి కిచెన్. నా పేరు సాకీర్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, మన స్పెషల్స్ ఏంటి? స్పెషల్ అంటే ఇక్కడ ఇదే చైనీస్ సెక్షన్ చూడండి, చైనీస్ సెక్షన్. ఇక్కడ వచ్చి ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇంకా స్నాక్స్ అన్ని వెరైటీ మీకు దొరుకుతాయి ఇక్కడ. మంచూరియా, ఎవ్రీథింగ్ అన్నీ మీకు దొరుకుతాయి. నాన్ వెజ్ అన్ని. ఫ్రెడ్ చికెన్ వచ్చి ఇక్కడ స్పెషల్. ఇక్కడ ఫ్రెడ్ చికెన్, డ్రైగన్ చికెన్ మనకి చైనీస్ స్పెషల్ ఇదే. నెక్స్ట్ వచ్చి ఇదే కర్రీ సెక్షన్. ఇదే కర్రీస్, ఇక్కడ కర్రీస్ చేస్తారు.
మన కర్రీస్ వచ్చి కోఫ్తాస్, మలై కోఫ్తా కానీ చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్ బాగుంటుంది, చాలా స్పెషల్గా అది బాగుంటుంది. ఇంకా ఇటు వచ్చి చూస్తే ఇటు బిర్యానీ, ఓకే. బిర్యానీలో మటన్ దమ్, చికెన్ దమ్, వింగ్స్ బిర్యానీ అన్నీ ఉంటాయి. ఇంకా కబాబ్ బిర్యానీ, టిక్కా బిర్యానీ, వింగ్స్ బిర్యానీ, మా ప్రాన్స్, ఫిష్ అన్నీ. నెక్స్ట్ వచ్చి మనకి తందూరిలో తందూరి చికెన్, చికెన్ టిక్కా, చికెన్ కబాబ్, తంగడి కబాబ్, అది హరియాలీ టిక్కా, గార్లిక్ కబాబ్, బటర్ నాన్, మన గార్లిక్ నాన్, మసాలా కుల్చా, స్టఫ్ కుల్చా, ఇవన్నీ అవైలబుల్. అన్నీ బాగానే ఉంటుంది మన దగ్గర. మేము ఫుల్ హైజీనిక్ అయితే ఫుల్ మెయింటెనెన్స్ చేస్తున్నాం ఇక్కడ. అలంకార్ ఇదైనా, గాయత్రి నగర్ కిచెన్ అయినా, మేము అలంకార్ అంటే మేము ఫుల్ హైజీనిక్, డౌటే లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఇప్పుడు కిచెన్లో ఉన్నాం. మనకి అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏమేమి దొరుకుతాయి అని. నేను చెప్తున్నా కదా, నేను చూసిన వాటిల్లో ద సెకండ్ బెస్ట్ కిచెన్. చాలా బాగుంది, హైజీనిక్గా అండ్ మెయింటైన్ చేస్తాను నీట్గా. అండ్ ఆల్సో ఇక్కడ మసాలాస్ కూడా వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ దానికి చైనీస్ సెక్షన్ అండ్ కర్రీ సెక్షన్ అండ్ ఆల్సో కబాబ్ సెక్షన్ అండ్ బటర్ నాన్స్ అండ్ పుల్కాస్ ఇవన్నీ అండ్ ఆల్సో బిర్యానీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇది కిచెన్ చాలా బాగుంది.